ఒకప్పుడు విడుదలైనప్పుడు పెద్దగా ఆదరణ పొందకపోయిన సినిమాలు కాలం మారిన తర్వాత కొత్తగా ప్రేక్షకుల ప్రేమను పొందడమనేది ఇప్పుడు టాలీవుడ్లో కామన్గా మారిపోయింది. ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సినిమా అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్. మొదటిసారి థియేటర్లలోకి వచ్చినప్పుడు భారీ అంచనాల మధ్య రిలీజయ్యి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్లలో మాత్రం పూర్తిగా భిన్నమైన చరిత్ర రాస్తోంది. ఇప్పటికే 2 సార్లు రిలీజ్ అయ్యి అద్భుతమైన స్పందనను అందుకున్న ఈ సినిమా తాజాగా 3వ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈసారి కూడా అదే జోరు కొనసాగుతోంది. మొదటి రోజు నుంచే ఫ్యాన్స్ హడావుడి కనిపించడంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉండడంతో సినిమా ఓపెనింగ్ రోజున దాదాపు 1.4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా రిలీజ్ సినిమాలు మొదటి రోజు తర్వాత తగ్గిపోతాయి, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తిగా వేరుగా మారింది. రెండో రోజు సండే కావడంతో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్సు అన్ని చోట్ల ఆక్యుపెన్సీ పెరిగింది. ముఖ్యంగా యూత్ మరియు కపుల్స్ ఈ సినిమాను మళ్లీ పెద్ద ఎత్తున చూసేందుకు థియేటర్లకు రావడంతో సినిమా సుమారు 70 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. 2 రోజుల్లోనే 2 కోట్లకు పైగా వసూళ్లు రావడం రిలీజ్ సినిమాకి చాలా పెద్ద విషయం. ముఖ్యంగా పాటలు, విజువల్స్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కారణంగా థియేటర్లలో మంచి ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు 3వ రోజు విషయానికొస్తే సాధారణంగా వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ తగ్గుతాయని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. యూత్లో ఈ సినిమాకున్న క్రేజ్ కారణంగా సాయంత్రం నైట్ షోలకి మంచి స్పందన వచ్చింది. ట్రేడ్ అంచనాల ప్రకారం 3వ రోజు ఈ సినిమా సుమారు 45 నుండి 50 లక్షల మధ్య గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో 3 రోజుల్లోనే తాజా రిలీజ్ కలెక్షన్స్ సుమారు 2.6 కోట్లకు చేరాయి. అయితే అసలు సెన్సేషన్ ఇక్కడే ఉంది. గతంలో జరిగిన రిలీజ్ల కలెక్షన్స్ను కూడా కలిపి చూస్తే ఈ సినిమా మొత్తం రిలీజ్ రన్ ద్వారా దాదాపు 6.75 కోట్ల మార్కును దాటేసింది. ఒకప్పుడు నిర్మాతకు నష్టాలు తెచ్చిన సినిమా ఇప్పుడు అదే నిర్మాతకు లాభాల వర్షం కురిపించడం నిజంగా అరుదైన విషయం. ఇది కేవలం నాస్టాల్జియా వల్ల మాత్రమే కాదు, కాలానికి ముందుగా వచ్చిన కంటెంట్ను ప్రేక్షకులిప్పుడు అర్థం చేసుకున్నారనే చెప్పాలి. ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ ఈ సినిమాను కొత్తగా కనుగొన్నట్టుగా చూస్తున్నారు. లవ్ అంటే ఒక్కరినే జీవితాంతం ప్రేమించడం కాదు, నిజమైన భావనను అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు యువతకు మరింత దగ్గరగా అనిపిస్తోంది. ముఖ్యంగా పాటలు థియేటర్లలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఫ్యాన్స్ పాటల సమయంలో మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి సెలబ్రేట్ చేస్తున్నారు. 3వ రోజు ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా వ్యాలంటైన్స్ వీక్లో ఇంకా బలంగా నిలబడే అవకాశం ఉంది. కపుల్స్ మరియు యూత్ ఆడియన్స్ ఈ సినిమాను ప్రత్యేకంగా ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమా తన ప్రత్యేకమైన స్థానం నిలుపుకుంటోంది. మొత్తానికి ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఆరెంజ్ ఇప్పుడు రిలీజ్లలో కల్ట్ బ్లాక్ బస్టర్గా మారింది. 3వ రోజు కూడా స్టెడీ కలెక్షన్స్ రావడం చూస్తే ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. కాలం మారితే సినిమా విలువ ఎలా మారుతుందో చూపించిన బెస్ట్ ఉదాహరణగా ఈ సినిమా నిలిచిపోతుంది.